ఆయన వ్రాసినటువంటి సువార్త లూకా సువార్త. ఈ లూకా సువార్తను చదువుతున్నప్పుడు 24 అధ్యాయాలలో లూకా గారు ప్రత్యేకంగా కొన్ని గృహాల మీద దృష్టి పెట్టాడు. అంటే ఇండ్లు అంటాం కదా మనం, గృహాలు అంటే ఇల్లు. కొన్ని ప్రత్యేకమైన ఇండ్ల మీద దృష్టి పెట్టాడు, ఫోకస్ పెట్టాడు. అందుకే మీరు లూకా సువార్త చదువుతున్నప్పుడు ఇంటికి రమ్మని, ఇంటికి వెళ్ళారని, ఇంట్లో అని, ఈ విధమైనటువంటి ఇల్లు 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 అని చాలా సందర్భాలలో లూకా గారు ఇండ్లను గురించినటువంటి సమాచారం, ఆ ఇంట్లో జరిగిన సంగతుల మీద ఎక్కువగా ఫోకస్ పెడతాడు. ఇంట్లో జరిగిన సంగతులు మర్చిపోకూడదు. ఎక్కడ జరిగిన సంఘటనలు? ఇంట్లో ఎక్కువగా మీరు చూపిస్తాను. అందుకే ఈ లూకా సువార్తను ఏమంటారంటే ఇంకొక మాటగా గాస్పల్ ఆఫ్ హౌజెస్ అని కూడా అంటారనమాట. గాస్పల్ ఆఫ్ హౌజెస్ అంటే ఇండ్లల్లో సువార్త, లేదా ఇంటిలో జరిగినటువంటి సంగతులను, సంఘటనలను లూకా గారు చాలా వ్రాస్తాడనమాట. చాలా రాశాడు, చాలా ఇండ్ల గురించి రాశాడు, చాలా గృహాల గురించి లూకా సువార్తలో రాశాడు. ఉదాహరణకు మొట్టమొదటి అధ్యాయంలోనే 2 ఇండ్ల గురించి మాట్లాడతాడు. మొదటి అధ్యాయంలోనే లూకా గారు హౌజెస్ గురించి మాట్లాడతాడు, 2 గృహాల గురించి మాట్లాడతాడు. మొదటి గృహం ఎవరిది అని అంటే జకరియా ఎలిజబెత్ల గృహం. వాళ్ళు ఎవరో తెలుసా? జకరియా ఎలిజబెత్లు ఎవరో తెలుసా? ఎప్పుడైనా విన్నారా లేదా వాళ్ళ గురించి? ఎవరు వారిద్దరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారి యొక్క తల్లి తండ్రి. మంచి వయసులో కన్నారు కదా యోహాన్ని? కాదా? ఎప్పుడు కన్నారు మరి యోహాన్ని? వృద్ధాప్యంలో కన్నారు. వృద్ధాప్యంలో కంటారా? ఎలా కంటారు వృద్ధాప్యంలో, ముసలోళ్ళు అయిన తర్వాత? వయసులో ఉంటేనే పిల్లలు లేరని బాధపడుతుంటే, వయసులో ఉన్నవారికే పిల్లలు లెక్క హాస్పిటల్ చుట్టూ, దేవాలయాల చుట్టూ, పుణ్యక్షేత్రాలు అనుకుంటూ, ఏమంటారు ఆ ధర్మకార్యాలు అనుకుంటూ చేస్తూ తిరుగుతూ ఉంటుంటే వృద్ధాప్యంలో పిల్లలు. నిజమేనా? నిజమే. ఎందుకు? దేవుడు చేసిన కార్యం అది. దేవుడు చేయగలడా? మరి ఆయనకు అసాధ్యమైనది ఏముంటుంది? దేవునికి సమస్తము సాధ్యమే. దేవునికి సమస్తము సాధ్యమే, మర్చిపోకూడదు. అన్నీ శాస్త్రీయంగా జరుగుతుందా అనకు. సైంటిఫికల్గా చేయటానికి ఆయన మనిషి కాదురా బాబు. ఆయన ఎవరు? దేవుడు. దేవుడు చేస్తే నీకు సైంటిఫికల్గా చేయాలా? అడుగు, ఆయన అడుగుతా, నువ్వు చేసింది సైన్స్ ప్రకారంగా సరిగా లేదు అందుకే నేను ఒప్పుకొని అంటావా దేవుడితో? తప్పదే. దేవుణ్ణి సైంటిఫికల్గా చేయాలని అడగండి. ఆయన సైన్స్కు అతీతమైన వాడు. ఆయన అర్థమైందా? శాస్త్రానికి అతీతమైన వాడు, శాస్త్రానికి అవతల ఉన్నవాడు. దేవుని తీసుకొచ్చి శాస్త్రంతో ముడిపెట్టడం ఏంటి? అలా అనుకుంటే చెప్పాను కదా, ఆదాము చేసినప్పుడు ఎలా చేశాడు? మట్టే. అవ్వను తీసినప్పుడు ఎలా తీశాడు? ఎముకతో. ఆ తర్వాత శారా, అబ్రహాం గురించి వాళ్ళు వృద్ధులే. ఆ తర్వాత మరియమ్మ దగ్గరకు వచ్చేసరికి కన్యక. ఆవిడకు ముందు జరిగిందే జకరియా ఎలిజబెత్లు. ఎవరు వారిద్దరు? వృద్ధులు అంటారు, ముసలి వాళ్ళు అయిపోయారు. అప్పుడు దేవుడు వారికి కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడే బాప్తిస్మం ఇచ్చు యోహాను. చాలామంది సైన్స్ ఏమంటే దేవుడు సైన్స్ ప్రకారంగా చేయాలని ఎక్కడ ఉందండి? నాకు తెలియక అడుగుతాను, మీరు ఏమనుంటే చెప్పండి తర్వాత ఆలోచించుకొని. దేవుడు సైన్స్ ప్రకారంగానే చేయాలి అని దేవుడికి రూల్ ఎవరండి పెడతారు? మీరు ఏమైనా పెడతారా దేవుడికి రూలు?
దేవుడా, నువ్వు ఏదైనా చేస్తే నువ్వు సైన్స్ ప్రకారంగా చేయాలి, లేకపోతే నమ్మనంటావా దేవుడితో? నిన్ను ఎవడు నమ్మమన్నాడు రా అని ఆయన అంటాడు. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? నమ్మితే వస్తావు, నమ్మకపోతే పోతావు, నీ ఇష్టం. లేదు లేదు నువ్వు చేసే ప్రతిదీ నాకు సైంటిఫికల్గా ఉండాలి అని వాదిస్తావా దేవుడితో? అది మూర్ఖపు వాదన. వద్దు. దేవుడికి సమస్తము సాధ్యం. అందుకే ఆయన దేవుడు అవుతాడు. సైంటిఫికల్గా చేస్తే శాస్త్రవేత్త అవుతాడు, అంతేనా? సైంటిఫికల్గా చేస్తే శాస్త్రవేత్త అవుతాడు. అసలు శాస్త్రానికి అంతుపట్టని విధంగా చేస్తే ఆయన ఎవరవుతారు? దేవుడు అవుతాడు. కనుక దేవుడు వేరు, సైన్స్ వేరు. దేవుని ఎప్పుడు కూడా చాలా ఉన్నతంగా చూడాలి. ఇక్కడ మొత్తానికి జకరియా గారికి దర్శనం వచ్చింది కదా. ఆయన ఎక్కడున్నప్పుడు, దేవాలయంలో ఉన్నప్పుడు దర్శనం వస్తుంది. దర్శనం అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఇంటి గురించి మాట్లాడుకోవాలి కదా. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త 1వ అధ్యాయం ఎన్నో వచనం? లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం ఎన్నో వచనం? అది లూకా రాసిన సువార్త 23వ వచనం. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 23. అతడు సేవ చేయు దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళెను. ఎవరు ఇంటికి వెళ్ళారు? మీరు మీటింగ్ అయిపోయిన వెంటనే మీరు మీ ఇంటికి వెళతారు. వెళ్ళిన తర్వాత వెళ్ళిరి అంటాం, ఇంక వెళ్ళలేదు కాబట్టి వెళతారు అంటాం. ఓకేనా? ఇప్పుడు జకరియా గారు ఆయన తన ఇంటికి వెళ్ళాను అంటే 1వ అధ్యాయంలో ఎవరి ఇంటిని గురించి రాస్తున్నాడు లూకా గారు? జకరియా ఇంటిని గురించి మాట్లాడుతున్నాడు. జకరియా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అని చెప్పాడు. ఓకే, ఇదే 1వ అధ్యాయంలో మరలా మనం 56వ వచనాన్ని చదువుకున్నాం అనుకోండి. ఇదే 1వ అధ్యాయం 56వ వచనంలో అంతటా మరియా ఇంచుమించు 3 నెలలు ఆమెతో కూడా, అంటే ఎవరితో? ఎలిజబెత్. ఓకేనా? ఎలిజబెత్తో కూడా ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఎవరి ఇంటికి? మరియమ్మ తన ఇంటికి తిరిగి వెళ్ళింది. ఇక్కడ ఎవరి ఇల్లు అన్నమాట ఇది? మరియమ్మ గారి ఇంటి గురించి రాస్తున్నాడు. 1వ అధ్యాయంలో ఎలిజబెత్ ఇంటి గురించి మాట్లాడాడు, ఆ తర్వాత మరియమ్మ ఇంటి గురించి మాట్లాడాడు. 1వ అధ్యాయంలో 2 గృహాల గురించి మాట్లాడాడు. పక్కన పెడదాం. నెక్స్ట్ 4వ అధ్యాయానికి వెళదాం. ఇదే సువార్త 4వ అధ్యాయములో అక్కడ మరొక వ్యక్తి ఇంటి గురించి మనం చదువుకుంటాం. అక్కడ మరొక వ్యక్తి ఇంటి గురించి మాట్లాడతాడు లూకా గారు. లూకా సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. ఇక్కడ ఎవరిల్లటిది? సీమోను ఇల్లు. ఇప్పటి వరకు ఎన్ని ఇళ్ళు? 3 ఇళ్ళు చూసాం. మొదటి ఇల్లు ఎవరిది? జకరియా ఇల్లు. రెండవ ఇల్లు ఎవరిది? మరియమ్మ గారి ఇల్లు. మూడవ ఇల్లు ఎవరిది? సీమోని ఇల్లు. చూద్దాం మన ఇల్లు ఏమని వచ్చిద్దేమో. తర్వాత 7వ అధ్యాయానికి వెళ్దాం. లూకా సువార్త 7వ అధ్యాయం. అక్కడ ఒక ఆయన ఉన్నాడు. ఎవరు ఆయన? శతాధిపతి. అంతే కదా? రైట్. శతాధిపతేనా ఆయన? శతాధిపతే కదా. మీరు 3వ వచనం చదువుతుంటే కపెర్నహూముకు వచ్చినప్పుడు శతాధిపతి యేసును గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, మొత్తానికి 6వ వచనాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను అన్నాడు. నా ఇంటిలోనికి నువ్వు రావడానికి నాకు అర్హత లేదు అంటున్నాడు. ఎవరు? శతాధిపతి. ఎవరిల్లుది? శతాధిపతి ఇల్లు. మొత్తం ఇప్పుడు ఎన్ని ఇళ్ళు అయినాయి? 4 ఇళ్ళు అయినాయి. 5వ ఇల్లు చూద్దాం. 8వ అధ్యాయం 8వ అధ్యాయం 40వ వచనం నుంచి 8వ అధ్యాయం
40వ వచనంలో జనసమూహము ఆయన కొరకు ఎదురు చూచుచుండెను గనుక యేసు తిరిగి వచ్చినప్పుడు వారు ఆయనను చేర్చుకొనిరి. అంతటా ఇదిగో సమాజ మందిరపు అధికారి అయిన యాయీరు అను ఒకడు వచ్చి యేసు పాదముల మీద పడి ఇంచుమించు 12 ఏళ్ల ఈడుగల తన యొక్కతే కుమార్తె చావసిద్ధముగా ఉన్నది గనుక తన ఇంటికి రమ్మని ఆయనను బతిమాలు కొనెను. తన ఇంటికి రమ్మని యేసును బతిమాలుకున్నాడు. ఎవరు? సమాజ మందిరపు అధికారి యాయీరు గారు. ఆయన ఇల్లు, ఆయన ఇంటి గురించి మాట్లాడుతున్నాడు. ఇది ఎన్నో ఇల్లు? 5. 5. ఓకే, ఇంకొక ఇల్లు కూడా చూద్దాం. 10వ అధ్యాయం, అదే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అదే లూకా సువార్త 10వ అధ్యాయం 38వ వచనం. అంతట వారు ప్రయాణమైపోవుచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్తాను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొని ఉండెను. ఇక్కడ ఎవరి ఇల్లు? మార్త ఇల్లు మనం చూసాం. ఇది ఎన్నో ఇల్లు? 6 ఆరైనయా? వెరీ గుడ్. మరలా ఇదే లూకా సువార్తలో మరొక ఇల్లు 19వ అధ్యాయం, మనందరికి బాగా తెలిసిన ఆయన కదా, తెలుసు కదా మీ అందరికీ, మనందరికి బాగా పరిచయం. ఎవరు ఆయన? జక్కయ్య. లూకా సువార్త 19వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభుల వారు మాట్లాడుతున్నారు. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది అని అతనితో చెప్పగానే ఇక్కడ జక్కయ్య ఇల్లు. మొత్తం ఎన్ని ఇళ్ళు అయినాయి? 7 ఇళ్ళు అయినాయి. ఇంకా ఉన్నాయా? ఇంకా ఉన్నాయి. 22వ అధ్యాయం, ఇదే లూకా వ్రాసిన సువార్త 22వ అధ్యాయము, ఇదే లూకా సువార్త 22వ అధ్యాయంలో ఎన్నో వచనం? 22వ అధ్యాయము 10వ వచనం అండి. ఆయన ఇదిగో మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు, 22:10లో ఆయన మీరు పట్టణంలో ప్రవేశించినప్పుడు నీళ్ల కుండ మోసుకొని పోవచ్చున్న ఒకడు మీకు ఎదురుగా వచ్చును. అతడు ప్రవేశించు ఇంటిలోనికి అతని వెంట వెళ్ళి, ఇది ఎవరి ఇల్లు? ఇది నీళ్ల కుండ మోయుచున్న ఒకని ఇల్లు అన్నాడు. ఇంకా మరీ పెద్దగా అయిపోయిందంటే కొంచెం చిన్నగా చెప్పండి. ఎవరి ఇల్లు అంటే యేసు ప్రభు పస్కాను ఆచరించిన ఇల్లు. యేసు ప్రభుల వారు చివరి రాత్రి భోజనం అని చెప్తాం కదా మనం, ఎక్కడ? ఇక్కడే అన్నమాట. అంటే యేసు ప్రభుల వారు పస్కాను ఆచరించిన ఇల్లు. మొత్తం ఎన్ని ఇళ్ళు అయినాయి? 8 అయినాయా? సరిపోతాయా? ఇంకోటి చూడాలి, ఇంకొకటి కూడా చూద్దాం. ఇదే 22వ అధ్యాయం, 52వ అధ్యాయం 54వ వచనం. 22వ అధ్యాయం 54వ వచనం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి అన్నాడు. ఇది ఎవరిల్లు? ప్రధాన యాజకుని ఇల్లు. మొత్తం ఎన్ని ఇళ్ళు అయినాయి? 9 ఇండ్లు అయినాయండి. ఈ 9 ఇండ్ల గురించి మొత్తం కూడా యేసు వార్తలో చూసాం, లూకా సువార్తలోనే చూసాం. అంటే లూకా గారు బాగా ఫోకస్ చేశాడనమాట. వేటి మీద? ఇండ్ల మీద. అందుకే లూకా సువార్తను ఏమన్నారంటే, చెప్పాను కదా, గాస్పల్ ఆఫ్ హౌసెస్. అంటే లూకా గారు, మత్తయి గారు కానీ, మార్కు గారు కానీ, యోహాను గారి కంటే లూకా గారు ప్రత్యేకంగా ఆయన ఇంటి మీద దృష్టి పెట్టాడు, ఇళ్ళ మీద, గృహాల మీద ఆయన ఫోకస్ పెట్టాడు. ఇప్పుడు మనం ఈ 9 గృహాల గురించి మాట్లాడుకోవటం కాదు, కానీ ఇందులో ఒక 3 ప్రత్యేకంగా కనబడతాయి. 3 ప్రత్యేకమైన గృహాలు, 3 కూడా చాలా భిన్నమైన గృహాలు. ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే ఒక 3 ప్రత్యేకమైన గృహాలను బయటకు తీసినప్పుడు ఈ 3 గృహాలలో మన గృహం ఏదో మనం ఆలోచించాలి. ఓకేనా? 9లో 3 బయటకు తీస్తాను. ఈ 3 గృహాలలో నా గృహం మొదటిదా, రెండోదా, మూడవదా? ఏ గృహం నా గృహం అని
ఫైనల్కి చివరికి వెళ్ళేటప్పటికి అర్థమైపోద్ది.